ఆ తల్లి అనుగ్రహించాలి అనుకుంటే ఏ రూపంలో మీ దగ్గర వస్తుందో తెలుసా? ఆవు రూపంలో వస్తుంది. ఎప్పుడైనా భ్రమరాంబకు అరటిపండు పెట్టాలని మీకు అనిపిస్తే ఒక ఆవుకి పెట్టినది ఆమెకి పెట్టినట్టే. ఈ లోకంలో ఆవు రూపంలో తిరుగుతున్నది భ్రమరాంబయే. గాం గౌతమీం, గోదావరి నది. అందుకే లోకంలో ఓ మాట చెప్తుంటారు, గోదావరి నీళ్లు తాగిన వాళ్ళకి ధారణా శక్తి ఎక్కువ ఉంటుంది అంటుంటారు. కాబట్టి గాం గౌతమీం గోమతీం, గోమతీ నదీ స్వరూపం కూడా ఆవిడే. గౌతముడితోటి గోదావరితోటి ఆవిడికి అంత దగ్గర అనుబంధం. కాబట్టి గోదావరి జిల్లాల వాళ్ళు భ్రమరాంబానుగ్రహం విషయంలో అడుగు ముందుంటారు కాబట్టి అదృష్టవంతులు. కాబట్టి గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అటువంటి ఓ తల్లి, నువ్వు శ్రీశైల పర్వతం మీద విరాజమానురాలవై ఉన్నావు అమ్మా, నీకు నమస్కారం అన్నారు శంకరాచార్యుల వారు.